హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ కొబ్బరన్నం రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అందుకు ఫస్ట్గా ఒక కొబ్బరికాయను చక్కగా పగలగొట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇట్లా అయితే వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ఒక 5 minutes ఉంచి తీసేసినట్లయితే ఇట్లా మనకు కొంచెం గట్టిపడినట్టుగా అవుతుంది. వాటర్ అనేది మనకు కొంచెం సపరేట్ అయినట్టుగా తెలుస్తుంది. అప్పుడైతే మనం దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పొంగొచ్చేసింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక జల్లెడను తీసుకొని ఆ జల్లెడలోకి మనము ఈ వాటర్తో ఉన్న ఈ కొబ్బరినంతా, ఈ కాచుకున్న వాటర్నంతా మనము తీసుకొని నిదానంగా నీళ్ళు పోయేటట్టుగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ పిప్పి అంతా పక్కకు వచ్చేస్తుంది. మనకు కొబ్బరి నీళ్ళు అనేది సపరేట్ అవుతుంది. ఈ వాటర్ని మనము ఈ కొబ్బరన్నం చేసుకోవడానికి యూజ్ చేస్తాము. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. ఇలా సపరేట్ చేసుకున్నాక చూసారు కదా ఈ కొబ్బరి పాలు, దీంతో మనము కొబ్బరన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని ఫస్ట్ అయితే గీ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, మనకు చెక్క, లవంగ, ఇలాచీ, పువ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండుగా చీల్చుకున్న మిర్చిని అయితే వేసుకొని ఈ నెయ్యిలో మరి కాస్త ఫ్రై చేయాలి. ఈ మిర్చి కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా గీలో ఫ్రై చేసిన తర్వాత మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మనము లైట్గా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా మనం బియ్యానికి ఎంత వాటర్ వేస్తామో సేమ్ అదే క్వాంటిటీ కొబ్బరి పాలను వేసుకోవాలి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది. ఆ తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అలాగే పసుపుని వేసుకొని ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 minutes రెస్టింగ్ టైం ఇచ్చి ఓపెన్ చేసినట్లయితే ఎంతో కమ్మగా ఉంటే కొబ్బరన్నం అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ రెండో పూట కూడా తినొచ్చు, ఇదైతే త్వరగా పాడవ్వదు. ఇందులో కాంబినేషన్గా చికెన్ కర్రీ, చికెన్ 65 చేసుకుంటే అబ్బా చెప్పలేము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.